శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అందరికీ శుభోదయం అండి. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన బంగారు లలితమ్మ గురించి 64వ శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం ఈరోజు చక్కగా తెలుసుకుందామండి. సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణ. 63వ శ్లోకంలో చూసాం కదండి, లలితమ్మని బ్రహ్మరూప అని పిలుస్తారు. అంటే ఆమె బ్రహ్మస్వరూపిణిగా ఈ ప్రపంచాన్నంతా సృష్టిస్తారనమాట. అమ్మ గర్భంలోంచే బ్రహ్మదేవుడు ఏం చేస్తారు, అమ్మవారి శక్తిని ఉపయోగించి ఈ ప్రపంచాన్నంతా అమ్మ గర్భంలోంచి సృష్టిస్తారు. తర్వాత అమ్మవారు నారాయణ స్వరూపిణిగా, అంటే ఈ ప్రపంచాన్ని ముందుకు వెళ్ళడానికి కావలసిన వసతులన్నీ కూడా ఆ కృష్ణయ్య అమ్మవారి శక్తితోనే ఈ ప్రపంచాన్ని ముందుకి నడిపిస్తారు. అంటే 63వ శ్లోకంలో అమ్మవారు బ్రహ్మస్వరూపిణిగా అలాగే విష్ణు స్వరూపిణిగా అని సంకేతిస్తుంది. ఇప్పుడు ఈ 64వ శ్లోకంలో అమ్మవారు రుద్రుడి స్వరూపం కూడా ధరిస్తారు. అంటే ఈ ప్రపంచం చక్కగా ముందుకు సాగిపోతుంది కదండి, ఎక్కడో ఒక చోట ఆగాల్సిందే. అలా ఆగి అంటే ఒక ఎండింగ్ పాయింట్లా ఉండాలి కదా. అందుకని రుద్రుడు మహాశివుడు ఏం చేస్తారు, అమ్మవారి శక్తిని తీసుకుని ఈ కొండంత చాలా పెద్ద ప్రపంచము, ఈ ప్రపంచంలో ఎన్నో వేల మనుష్యులు, జంతువులు, మొక్కలు, చంద్రుడు, సూర్యుడు, ఎన్నో రకమైన వస్తువులు ఉన్నాయండి ఈ ప్రపంచంలో, కదిలేవి కదలనివి అన్నీ. ఇంత పెద్ద ప్రపంచాన్ని అణువంత రూపంలో ముందు ఆ సదాశివుడు మార్చేసి ఈ అణువుని మళ్ళీ అమ్మ గర్భంలోకి, అంటే ఆ లలితా పరమేశ్వరిలోని ఈ ప్రపంచాన్నంతా కూడా ఐక్యం చేసేస్తారండి. ఇది ఎలా సాధ్యము, ప్రళయము అంటే ఆ శివయ్య రుద్ర రూపంలో ఉన్నప్పుడు శివతాండవం చేస్తారనమాట. ఆ తాండవం చేసిన ధాటికి అంటే చాలా ఎంత ప్రళయంలా వస్తుందన్నమాట. మొత్తము ఈ ప్రపంచాన్నంతా కూడా తుడిచివేసేసి అణువంత రూపంలోకి శివయ్య చేసేస్తారు. ఇదంతా కూడా కేవలం ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి దగ్గరని శక్తితోనే సాధ్యము. అంటే ఇక్కడ అమ్మవారి శక్తి ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ లలితమ్మ ఇక్కడ రుద్రుడి స్వరూపం కింద సంకేతిస్తుంది. అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించాలి అంటే ముందు అమ్మవారు బ్రహ్మస్వరూపిణి, తర్వాత విష్ణు స్వరూపిణి, ఆఖరిలో రుద్రస్వరూపిణి కింద అమ్మవారు రకరకాల పాత్రల్లో ఉంటారన్నమాట. ఈ 64వ శ్లోకము ఎంత ముఖ్యమైనది అంటే అమ్మవారు ఆ సదాశివుడి అనుగ్రహంతోనే, అంటే ఆ శివయ్య సహాయంతోనే అమ్మవారు 5 ముఖ్యమైన పనులు చేయగలుగుతున్నారన్నమాట. మొదటిది ఏంటి, బ్రహ్మస్వరూపిణిగా ఈ ప్రపంచాన్నంతా సృష్టించారు. రెండోది విష్ణు స్వరూపిణిగా ముందుకు నడిపిస్తారు. మూడోది రుద్రస్వరూపిణిలాగా ఈ ప్రపంచాన్ని అంతం చేస్తారు. 4వ పని ఏంటి, అంతం చేసిన ప్రపంచాన్ని అణువు కింద మార్చేసుకుని ఆమెలో ఐక్యం చేసేసుకుంటారు. 5వది ఏంటి, మళ్ళీ కొత్త ప్రపంచాన్ని, అంటే మళ్ళీ బ్రహ్మస్వరూపిణిగా ఆమె అవతారం ధరిస్తారనమాట. అంటే ఎన్నో వేల ప్రపంచాలు అమ్మ కళ్ళ ముందే పుట్టుకొచ్చి అంతమైపోతూ ఉంటాయి. కానీ అమ్మ ఎప్పుడు కూడా అలాగే చాలా దృఢమైన సంకల్పంతో అమ్మవారు ప్రతి పని కూడా ఒక శక్తి స్వరూపిణిలాగా, అంటే ఆమె ధర్మాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారండి. అమ్మకి ఎలాంటి గర్వము ఉండదండి. ఈ గర్వాలు, ఈ అహంకారాలు అన్నీ కూడా మన మానవాళ్ళకే కానీ ఇంత పెద్ద పెద్ద గొప్ప పనులు చేస్తున్న ఆ లలితా త్రిపుర సుందరికి శతకోటి వందనాలండి. ఇవన్నీ కూడా ఈరోజు ఇంత క్లుప్తంగా మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే, మనం ఏ పని చేసినా సరే మామూలుగా చేసుకుంటూ అమ్మవారిని ఆదర్శం కింద భావిస్తూ అమ్మ అడుగుజాడల్లో అంటే ప్రయత్నిద్దామండి. అమ్మలా ఎవరు ఉండలేరు, కానీ
మంచిగా ఉండడానికి మనందరం తప్పకుండా ప్రయత్నిద్దాము. మీ అందరికీ కూడా ఈ 64వ శ్లోకం నచ్చిందని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.